వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు చేతులు లాగడం గానీ, అంటే కాళ్ళు మంటలుగా ఉండడం గానీ, సో ఒక్కొక్కసారి మెడ పట్టేయడం గానీ, ఇలా చాలామందికి జరుగుతూ ఉంటాయి. సో ఇలా జరిగే వాళ్ళందరికీ మీకు నరాల బలహీనత ప్రాబ్లమ్ ఉందని ఒక డౌట్ కూడా ఉండొచ్చు. సో ఈ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఏది పడితే అది తినకుండా, ఏది పడితే అది చేయకుండా, ఈరోజు నేను చెప్పిన రెమెడీని పాటించండి. షూర్‌గా మీకైతే ఈ నరాల బలహీనత ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ చంద్రలేఖ్ గారు. సో మేడం ద్వారానే ఈ రెమెడీ ఏంటి, ఇది కూడా ఒక సలాడ్‌లాగా మనం తీసుకోవాలండి. మన ఫుడ్ ఎలా తీసుకుంటామో అలా సలాడ్‌లాగా మనం కట్ చేసుకొని తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. అది ఎలానో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, నరాల బలహీనత ప్రాబ్లమ్ నేను చాలా వరకు చాలా వీడియోలు చేశాను మేడం. చాలా వరకు ఏంటంటే నరాల బలహీనత ప్రాబ్లమ్ ఉంటే జ్యూస్‌లాగా చేసుకోవాలి దీన్ని. ఇలా మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి తీసుకోవాలి. ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడాలంటే అరకాల మంటలు చాలా రెమెడీస్ నేను విన్నాను. బట్ ఈరోజు ఇవన్నీ మనకు దొరికేటివే. దీన్ని సలాడ్‌లాగా మనం ఇంటేక్ తీసుకుంటే మనకి ఇంటర్నల్‌గా పూర్తిగా అంటే మనకు కాళ్ళు మంటలు గానీ, ఈ నరాల బలహీనత ప్రాబ్లమ్ నుంచి పూర్తిగా మనము రివర్స్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది ఎలా? ఆ ఇంగ్రీడియెంట్స్ ఏంటి? నరాల బలహీనత అనేది ఇప్పుడు ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకొకటే కాకుండా ఎర్లీగానే స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఓకే మ్యామ్. సో ఈరోజు మనం యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ అండ్ యాజ్ ఆల్వేస్ ఇట్స్ ఆల్వేస్ హోమ్ అవైలబుల్. ఇంట్లో మనకి కిచెన్లో దొరికే సింపుల్ ప్రొడక్ట్సే మనం వాడుతున్నాం అన్నమాట. ఓకే మ్యామ్. సో దీంట్లో మెయిన్గా నరాల బలహీనత కారణము ఏంటంటే కావాల్సినన్ని విటమిన్స్ లేకపోవడం దేహంలో. దట్ టు ఈ ఎసెన్షియల్ విటమిన్ ఈ కాంపోనెంట్స్ కావాలి మనకి, అవి చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జింక్ అండ్ సెలీనియం డెఫిషియన్సీ ఉంటే త్వరగా ఈ నరాల బలహీనత, కాళ్ళు లాగడం అండ్ బొటన్ వేలు ఇలా టర్న్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలాగా తర్వాత సడన్ మజిల్ క్రాంప్స్, ఇది చాలా చూస్తుంటాం. నడుస్తూ ఉంటారు, సడన్ మజిల్ క్రాంప్ అవ్వడం వల్ల కింద పడిపోతారు. ఇట్లాంటివన్నీ ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనం వాడుతుంది ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అంటే పొద్దుతిరుగుడు విత్తనాలు అండ్ గుమ్మడికాయ విత్తనాలు. ఇవి మీకు ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి. అండ్ అదే విధంగా పుట్నాలు, కొంచెం జీలకర్ర పొడి అండ్ మిరియాల పొడి, ఉప్పు కాస్త అండ్ కొంత టొమాటో ముక్కలు అండ్ కీర దోసకాయ ముక్కలు. సో మనం వాడిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చాలా హెల్దీ. అదేవిధంగా లాస్ట్లో గార్నిషింగ్ అండ్ ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ కోసం కొంచెం కొరియాండర్, కొత్తిమీర. ఓకే. సో ఇందులో ఏది అంటే మన నరాల బలహీనత ప్రాబ్లం నుంచి మనం బయటపడేస్తుంది ఇంగ్రీడియంట్స్లో? మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పంకిన్ సీడ్స్. ఓకే మ్యామ్. పంకిన్ సీడ్స్, అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి రెండు కూడా నరాల బలహీనతను తగ్గించడానికి మెయిన్గా సెలీనియం అండ్ మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. అవి రెండు దీంట్లో పుష్కలంగా ఉంటాయన్నమాట. మేడం, విటమిన్ B12 లోపం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుందని నేను విన్నాను. అవునవును, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా మందికి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండడం ద్వారా అప్టేక్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో B12 డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయాలంటే సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, బటర్ మిల్క్ అలాంటివి కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే మేడం. మైలిన్ షీత్ని కూడా కాపాడుతుంది అంటారా? అవును, చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మైలిన్ షీత్ అనేది దట్స్ అ కవరింగ్ ఆఫ్ ద నర్వ్. ఆ నర్వ్కి కవరింగ్ ఉంటేనే ఈ నరాల బలహీనతను ప్రివెంట్ చేయొచ్చు. టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొంతమంది ప్రికింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట. ఏదో సూదులు తీసుకొని కూర్చుతున్నట్టు ఉంటుంది అనమాట. అది కంటిన్యూస్ సెన్సేషన్ ఉండే ఉంటుంది. సో అవన్నీ ప్రివెంట్ చేయాలంటే బేసిక్గా డ్రై ఫ్రూట్స్ ఒక్కటే కాకుండా సీడ్స్ కూడా ఇంపార్టెంట్. ఎట్లా మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేడం ఇప్పుడు? ఫస్ట్ మనము ఈ సీడ్స్ని రోస్ట్ చేసుకుందాం. ఓకే. సో ఆన్ చేసుకుందాం. ఓకే మ్యామ్. ఒక 1 to 2 teaspoons పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. గుమ్మడికాయ విత్తనాలు. గుమ్మడికాయ విత్తనాలలో చాలా విటమిన్ ఈ ఉంటుంది. ఓకే మ్యామ్. ఇది నర్వ్స్ ఒకటే కాదు, స్కిన్ కి కూడా చాలా హెల్తీ, కళ్ళు కూడా బాగా అనిపిస్తాయి అనమాట. ఓకే మేడం. దీంతో పాటు అంటే ఇలా మీరు సలాడ్ లాగా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు కదా, దీంతో పాటు ఏమన్నా ఆహార నియమాల్లో మనం తీసుకోవాల్సినటువంటి, తీసుకోకూడనివేంటి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు? ఎక్కువ హై సాల్టెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఓకే మ్యామ్. నరాల బలహీనత ఉన్న వాళ్ళు ఎక్కువ సాల్టెడ్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎక్కువ పికిల్స్ తినడము, ఎక్కువ పాపడ్, అప్పడాలు, వడియాలు ఇలాంటివి ఎక్కువ తినడం వల్ల మనకు తెలియకుండా సాల్ట్ ఎక్కువ మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్యాకేజ్డ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ప్యాకేజ్ చేసిన ప్రతి ఒక్క ఫుడ్లో హై ఇన్ సాల్ట్ ఉంటుంది, లేకపోతే హై ఇన్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయన్నమాట. మైలిన్ షీత్ అనేది చాలా సెన్సిటివ్ షీత్. దానికి ఇంత హై లెవెల్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఇవ్వడం వల్ల అది త్వరగా పాడైపోతూ ఉంటుంది అన్నమాట. దీంట్లో మనము కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్. మేడం, ఈ మధ్య కాలంలో కొంచెం ఎంగేజ్లోనే వస్తుంది ప్రాబ్లము. సో కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఒకటి, నర్వ్స్కి రిలాక్సేషన్ కూడా కావాలి. ఓకే. కంటిన్యూస్గా ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల అసలు ఇది కారణం అని లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అనమాట. అండ్ మనం తింటున్న ఫుడ్లో నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ ఉండట్లేదు. ఓకే. ఎంతసేపు చూసినా కార్బోహైడ్రేట్సే ఉంటాయి, లేకపోతే కొంచెం ప్రోటీన్ ఉంటుంది అంతే. సో రెగ్యులర్గా కావాల్సినంత ప్రోటీన్ అండ్ కావాల్సినంత
విటమిన్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే మ్యామ్. సో పప్పులు యాడ్ చేసుకుంటాం. ఈ పప్పులలో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ సీడ్స్ అన్ని రోస్ట్ అయినాయి. ఓకే మ్యామ్. ఫస్ట్ కంపల్సరీ రోస్ట్ చేసుకోవాల్సిందే మేడం, దీన్ని డైరెక్ట్ మనం తీసుకోలేమా ఇంటికి? లేకపోతే మనం సోక్ చేసుకోవాలి. ఓకే, సోక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే. ఇలా సలాడ్ లాగా చేసుకోవాలంటే రోస్ట్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా న్యూట్రియన్స్ కూడా మనకి ఫుల్గా దొరుకుతాయి అన్నమాట. ఓకే మ్యామ్. రెడీ అయిన తర్వాత ఇది గ్లాస్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం. సో ఈ యాడ్ చేసుకున్న సీడ్స్కి కొంచెం ఫైబర్ కూడా కావాలి కాబట్టి ఎస్ మ్యామ్. కొన్ని కీర దోసకాయ ముక్కలు, ఫైబర్. ఎస్, అండ్ వాటర్ కూడా ఉంటుంది. ఓకే మ్యామ్. ఓకే, కొన్ని టమాటా ముక్కలు, ఆప్షనల్గా కావాలనుకున్న వాళ్ళు ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఓకే మ్యామ్. సో పెప్పర్ పౌడర్ జస్ట్ వన్ పించ్ అంతే. ఓకే మ్యామ్. అండ్ జీలకర్ర పొడి కొంచెం రుచి కోసం కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నారా మేడం? లాస్ట్లో కొంచెం సాల్ట్. ఓకే, చాలు. ఇవన్నీ కలిపేసుకొని రెడీ అయిపోయింది అంతే. అంటే తీసుకున్నప్పుడు అంటే రోజుకి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది మేడం? రోజుకి 1 or 2 times తీసుకోవాలంటారా ఇది? రోజుకి ఒక్కసారి చాలు. ఓకే, రోజుకి ఒక్కసారే చాలు. ఓకే. ఇట్లా ఫైబర్ అండ్ వెరీ మినిమల్ స్పైసెస్ తీసుకోవడం ద్వారా కావాల్సినంత ఫైబర్ కూడా వస్తుంది. ఓకే మ్యామ్. నట్స్ కూడా మనం తినడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే మ్యామ్. ఎందుకంటే కొంతమంది నానబెట్టుకొని తినడానికి ఇష్టపడరు. ఇంకా ఇలా పప్పులు ఇలా ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టు కూడా ఉంది మేడం. అవును, అవునవును. కలర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో మనం క్యారెట్, మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని చాలా కలర్ఫుల్గా చేసుకొని తినొచ్చు. లాస్ట్లో కొంచెం ధనియా ఆకులు వేసుకుందాం. ఓకే మ్యామ్. కొత్తిమీర. కొత్తిమీర. మేడం నిజంగా చాలా బాగుంది మేడం. నిజంగా నరాలు వాళ్ళంత ప్రాబ్లం చూసారు కదండి. మీరు కూడా మేడం చేతిలో అంటే మేడం ప్రిపేర్ చేసినట్టు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఈ ప్రాబ్లం ఏదైతే మీకు చేతుల మంటలు కానీ, అరికాల మంటలు కానీ, తిమ్మిర్లు కానీ, ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ వెంటనే మీరైతే ఐడెంటిఫై చేసి నాకు నరాల వెళ్తే ప్రాబ్లం వస్తుందేమో, ఇప్పుడు మేడం చెప్పినట్టు జింక్ అవన్నీ మీకు బాడీలో ఏమైనా లోపాలు ఉంటే ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ ఇలా తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీ చెప్పారు నరాల వెళ్తే ప్రాబ్లంకి. నిజంగా ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, అట్ ద సేమ్ టైం మా తరపు నుంచి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.